ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో గౌరవనీయులు తెలుగు యువత అధ్యక్షుడు నాయబ్ అబ్దుల్లా గారు మరియు షేక్ జూలకండి జానీ బాషా గారుల సారథ్యంలో ముస్లిం యూత్ కళా నాట్య మండలి వారిచే సగర్వంగా సమర్పించు చతుర్థ పుష్పాంజలి రౌడీ రత్న పోలీస్ పృథ్వీ రచన కొప్పుల మోహన్ ఆర్కెస్ట్రా సుధీర్ అండ్ పార్టీ గాయని గాయకులు శ్యామ్ భూలక్ష్మి గారు సెట్టింగ్ శ్రీ లక్ష్మీ గోపి సెట్టింగ్ గుంటూరు ఆర్గనైజర్ షేక్ జూలకంటి ఇంతియాజ్ షేక్ హసనాబాద్ షేక్ తుఫానీ షేక్ మాస్ షేక్ సమీర్ షేక్ నాగుల్ మీరా అండ్ షేక్ మస్తా డాన్స్ మాస్టర్ సాగర్ బాబు అండ్ పాపా స్టేజ్ ప్లే దర్శకత్వం పిన్నెల్లి కొండలు ఒక చిన్న కార్యక్రమం మన ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అడ్వాన్స్ కేక్ కటింగ్ మన తెలుగు యువత అధ్యక్షుడు నాయబ్ అబ్దుల్లా గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. మరియు ఎన్టీఆర్ ప్రెసిడెంట్ కాసిం అలీ గారు ఒక్క నిమిషం మన సీనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ కాసిం అలీ గారి చేతుల మీదుగా మన నాయబ్ అబ్దుల్ గారికి సన్మానించాలి. ఒక నిమిషం. మన తెలుగు యువత అధ్యక్షుడు నాయబ్ అబ్దుల్లా గారి గురించి ఒక మాట చెప్పాలి. మంచికి మారిపోయారు, పార్టీలు చూడరు, ఎవరి కోసమైనా సహాయం చేయడానికి ముందుంటాడు. అలాగే పోయిన 2 సంవత్సరాల కాలంలో దాచపల్లి గ్రామంలో నీటి కష్టాలలో ఉన్నప్పుడు తన సొంత డబ్బులతో ఒక 70 లక్షలు ఖర్చు చేసి బోర్లు వేయించి, అలాగే వాటర్ల ట్యాంకర్ ద్వారా నీటిని తన సొంత ఖర్చులతో ఇంటింటికి సరఫరా చేయించడం జరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మన నాయబ్ అబ్దుల్ గారి చేతుల మీద మన దాచపల్లి వాసులకి అందించడం జరిగింది. ఆ దేవుడు అతనిని నుండి నూరేళ్ల పాటు దీవించాలని అందరి తరపున కోరుకుంటున్నాం. జై నాయబ్ అబ్దుల్లా. రబ్బరి గాజులు తెచ్చానే, రిబ్బన పుంబులు తెచ్చానే. రబ్బరి గాజులు తెచ్చానే, రిబ్బన పుంబులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తిల బొమ్మని అంతేళి దరికొచ్చానే. నువ్వంటే పాడి చస్తానే, ఏవంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చస్తానే, ఏవంటే పాడి వస్తానే. స్టేజీ మీద దయచేసి అందరు నాటకాన్ని స్టేజీ మీద అందరూ అన్న పోలీస్ వారు మాకు సహకరించాలి. ఒక ముగ్గురు మీరు స్టేజీ మీదకి రావాలి. అన్న నమస్తే అన్న, ఒక ముగ్గురు కావాలి మీరు. అక్కడే ఉండేది, అటు పెట్టుకోమను. ఆగు ఒక్క నిమిషం, ఏంటంత తొందర? అది దాటింది మాది కూడా నాటకాన్ని, మన నాటకాన్ని పెద్ద తేడా ఏం లేదు. ఆడ పదకొండు కావచ్చు. రాజుగారి మీద రై రై రబ్బరయ్యను ఊరేగిస్తానే పిల్లం. గారి పండు మీద దాయమ్మ దాయమ్మ బుజ్జో పెడతానే పిల్ల. అట్లాగంటే ఐసదానా, ఇట్లాగొస్తే క్లోసదానా, అంతందంగా ఐసదానా. ఆడి ముందంటే తీలు గుర్రం ఎక్కేసి ఉమ్మని ధామని చుక్కుల దిక్కుల చుట్టుగా వస్తాను. నువ్వంటే పాడి చస్తానే, ఏదంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చస్తానే, ఏదంటే పాడి వస్తానే. రబ్బరి గాజులు తెచ్చానే, రిబ్బన పుంబులు తెచ్చానే. రోజు తోటకు వెళ్ళి డీడికుండి ఎల్లం వాడుతామే పిల్ల. ఏదో రోజు పేటకు వెళ్ళి మన పిల్లాడిద్దామే పిల్ల. అట్లాగంటే సిట్టి పోనా, పుస్తు కడితే జంటి పోనా, ఆకులోనా ఒకే పోనా. నువ్వంటే కాలు పట్టు చచ్చేసా, ఉమ్మని ధామని రబ్బరు తప్పలు తొడిగించేస్తాను. నువ్వంటే పాడి చస్తానే, ఏదంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చస్తానే, ఏదంటే పాడి వస్తానే. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన పుంగులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తిరి బొమ్మని అంతని
ఇక మొదలెడదామా? సాయోడు కరకునా గుండె బండరాయి గుండె దడ 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 పుట్టిస్తాడు గడగడ బడికిస్తాడు విడి కన్ను పడితే కీడే ఊరు అల్లల్లాడే తడారి కోరి బదులు వేట కట్టిలా అరాచకానికే ఒడి కడతాడు శవాల గుట్టలెక్కి మెట్టు మెట్టుగా ఒక్కోలు గడ్డ పైన తొడగొడతాడు మండలికి శ్రీ
ముస్లిం యువజన కళానాట్య మండలికి శ్రీ ముస్లిం యువజన కళానాట్య మండలికి స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం వినలే మాకు నిండుగా నీ శోభనలో శాంతి పండుగ నీ దీవెనలే మాకు నిండుగా నీ శోభనలో శాంతి పండుగ అడుగు జాడలను ఐకమత్యమున అడుగు జాడలను ఐకమత్యము నడసదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం పద సేవలే మాకు నిండుగా నీ సిరునవ్వులే మాకు పండుగ నీ పద సేవలే మాకు నిండుగా నీ సిరునవ్వులే మాకు పండుగ నిరతము నిన్నే మదిలో నిలుపుతూ నిరతము నిన్నే మదిలో నిలుపు స్మరించదము చల్లని తల్లి స్వాగతం సుస్వాగతం వాణి వీణా స్వర రాగినివై పరమాధురి అయి మోసన గుడివై వాణి వీణా స్వర రాగినివై పరమాధురి అయి మోసన గురివై నవరస రంజని నాట్య భంగిమ నవరస రంజని నాట్య భంగిమ పొంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం 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 శ్రీ గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో పిన్నెల్లి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో పోలీస్ బ్రిగేడ్
మీద సుందర తోటలోనా చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా వీడు వారాల నగరిస్తారమ్మంట హారాలకి అగ్రహారాలు రాసిస్తాను అందాల గరి ఉంది నన్ను చూసుకో నీకంతా పని ఉంది నన్ను చూసుకో నీ ఇల్లు బంగారంగాను నారాయణ సింగారగాను వరహాల బందిట్లో విరహాలు నిగేల రతనాల ముంగిట్లో రాగాలు తీయాల నైనైన సరకుంది బేరమాడుకో గీసు అయి మీద దాని గీసు చూసుకో నా ముళ్ళు సింగారంగాను ఉరిపాడ మీ గడంతా తోడు పెడతారా కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మంగళ్యధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే కళ్యాణ వైభోగమే అనుకున్న కొన్నాళ్ళ వనవాసము మును ముందు కావాలి మధుమాసము అనుకున్న కొన్నాళ్ళ వనవాసము మును ముందు కావాలి మధుమాసము మన ప్రేమ తుదిలేని ఆకాశము మన ప్రేమ తుదిలేని ఆకాశము ప్రతిరోజు పూర్ణిమాశానము కళ్యాణ వైభోగమే మరులల్ల మరుమల్ల వెరిమాలగా మురిపాల ముక్షాలు తలంబ్రాలుగా మరులల్ల మరుమల్ల వెరిమాలగా మురిపాల ముక్షాలు తలంబ్రాలుగా హృదయాల నాదాలి వీణాలుగా హృదయాల నాదాలి వీణాలుగా మనాలి కరందాలి జీవితగా కళ్యాణ వైభోగమే మలచాము నిలిచాము ఒక దీక్షగా మనసైన మనసొకటి రా
వసంత టీ తీసుకొనిరా. త్వరగా కోర్టుకు వెళ్ళాలి, త్వరగా రావాలి. వసంత టైం దాటిపోతుంది, కోర్టుకు త్వరగా వెళ్ళాలా, త్వరగా రావాలా. ఏమండి కాస్త లేట్ అయిందండి. ఏమండి పొద్దుపోయిందండి, సమయం కూడా నైట్ 9 అవుతుంది. ఏమండి మిమ్మల్నేనండి. ఏమిటండి? పొద్దుపోయిందండి, పిల్లలు కూడా నిద్రపోతున్నారు. రండి. ఏమిటి వసంత ఈరోజు అదొక రకంగా మాట్లాడుతున్నావు? పొద్దుపోవటం ఏమిటి, పిల్లల్ని నిద్రపోవటం ఏమిటి, విషయం ఏమిటో ముందుగా చెప్పేసేయి. మీ మగవారంతా ఇంతేనండి, ఉదయం చెప్పిన మాటలు సాయంత్రానికి ఉండవు. చూడు వసంత, చూడు వసంత, విషయం ఏమిటో చూటుగా చెప్పు. ఏమండి మరి మరి అదేనండి, అది అబ్బా ఈరోజు మన పెళ్లి రోజు కదండి. పిచ్చి వస్తా, ఈ రోజే కదా మన పెళ్లి రోజని, ఈ వసంతాలు కురిపించే రోజని. కాకపోతే నీ నోటి వెంట వినాలని అలా అన్నాను. కోర్టు నుంచి వస్తూ నీకు ప్రెజెంటేషన్ కూడా తెచ్చాను. ఏం తెచ్చారండి? అదేమిటో నువ్వే చెప్పాలి, నేను చెప్తే త్రిల్లే ఉంటుంది. ఏంటబ్బా ఏం తెచ్చారు? ఏమోనండి, మీరే చెప్పండి. లేదు, నువ్వే చెప్పాలి. అబ్బా మీరే చెప్పండి. కోర్టు నుంచి వస్తూ వజ్రాల హారం తెచ్చాను నీ కోసం. ఏదండి, ఎక్కడుంది? చూపించండి. ఏయ్ ఆశ, హారం అనగానే ఎంత ఆరాట పడుతున్నావు? చూడండి, మా ఆడవాళ్ళు భర్త తెచ్చింది దేన్నైనా సంతోషంగా స్వీకరిస్తారు. అది ఎంత ఖరీదన్నది కాదండి. మేము 5,000 పెట్టి కంచపట్టు చీర కొనుక్కున్నా, మీరు 500 పెట్టి సాదా చీర కొనిచ్చినా మా దృష్టిలో మాత్రం మీరు కొనడానికే విలువ ఎక్కువండి. కోర్టు నుంచి వస్తా వజ్రాల హారం తీసుకొని బీరువాలో పెట్టాను, వెళ్ళి తీసుకొని రా. అలాగేనండి. వసంత, అలాగే మల్లెపూలు కూడా తెచ్చాను. అలాగేనండి. ఎంత అందంగా ఉందండి, మీ చేతులతో మీరే పెట్టండి. నీకంటే అంత అందంగా ఉందా? ఏమండి నన్ను దీవించండి. పిచ్చి వసంత, నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. మరి నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను కదా, మరి నాకేమిస్తావు? గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆర్దిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదావరి గట్టు మీద రామసలకరే,
క్రీస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చిచ్చి సిగ్గలేని మొగుడు గారండోయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండోయ్ గంపిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్ గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ వస్తాడు తగ్గేదే లేదంటూ నా గుండెనికే పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింట చెట్టుకున్న సంద మామావే